వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. 3 స్టేషన్ల ముడుపులు, పులివెందుల మర్యాదలు, పోలీస్ తుస్ నింపుకుంటున్నాయి వాళ్ళ పర్సులు అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల పోలీస్ స్టేషన్, అది 3 పోలీస్ స్టేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది. అర్బన్, రూరల్ ట్రాఫిక్, దీనికంతటికీ ఒక డిఎస్పి. ఈ విధమైన పరిస్థితులు పులివెందులలో కొనసాగుతూ ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం మారినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ శాఖ తీరుతెన్నులు రకరకాలుగా చేర్పులు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక డిఎస్పి మినహా ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, ముఖ్యంగా పులివెందుల పట్టణంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. దీనికి ప్రధాన కారణం తెలుసో తెలియదో కానీ మొత్తానికి ప్రస్తుతం జరుగుతున్న అవినీతిమయంలో ఈ పోలీస్ స్టేషన్లు ఉన్నాయా అనే ప్రశ్న రాక మానదు. రప్పించుకున్నారు అధికారులు అదే పనిగా వాళ్ళను. అది వాళ్ళ చేతి పని కావచ్చు, పోలీసుల చేతి పని కావచ్చు. ఇదే మనితనం, ఇదే మా పనితనం అనుకోవచ్చు. చేతుల పనితనాన్ని చూపించారు, చేతులు సాచారు. లక్షల డబ్బులు వసూలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న అధికారమే అధికారులకు దారి చూపిస్తూ ఉంది. ఇది తెర వెనుక జరుగుతున్న తతంగం. అయితే ఇది ఎవరూ మేము గమనించలేదు, ప్రజలు మమ్మల్ని గమనించలేరు, మీడియా మమ్మల్ని గమనించలేరు అని విచిత్రమైన కోణంలో కూటమి ప్రభుత్వం కావచ్చు, కూటమి సంబంధించిన నాయకులు కావచ్చు, అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, మేమే శాసనం, మాదే ఆసనం అనే కోణంలో నడుస్తుంది. ఇది మండితే, కడుపు మండితే ఎంతవరకైనా పోతుంది. ఇది అధికారుల యొక్క పనితీరు కాదు, కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం, అవినీతికి ఆదర్శం అవుతుంది. ఇది పార్టీ నాయకులకు చెడ్డ పేరు అనే సంకేతం పోతుంది పులివెందుల్లో. ఇది నేను ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, పులివెందుల్లో 3 పోలీస్ స్టేషన్స్, రూరల్, అర్బన్, ట్రాఫిక్ అవినీతిమయంలో మునిగి తేలుతూ ఉన్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి. ట్రాఫిక్ సిఐ కావచ్చు, రూరల్ సిఐ రమణ కావచ్చు, టౌన్ ప్రస్తుతం ఉన్న సీతారామరెడ్డి కావచ్చు, అందరూ భాగస్వామ్యమే. ఇది డిఎస్పికి తెలుసో తెలియదో. ఇలా చాకచక్యం, ఇలా చేతి వాటం. వేరసి ఈ 3 పోలీస్ స్టేషన్లు రాజకీయ నాయకుల సహకారం. చాపిందే, వాళ్ళు అందించిందే. ఎవరు? అధికార పార్టీ నాయకులు. ఇదే బాగుంది, మా చేప కింద నీరు అనే కోణంలో నడిచింది ఇప్పటి వరకు. మరి ఏమయ్యింది పరిస్థితి? రూరల్ సిఐ రమణ పట్టుబడ్డాడు, సింహాపురం ఎస్ఐ పట్టుబడ్డాడు అవినీతి విషయంలో. ఇది ఎవరికి చెడ్డ పేరు? లక్షలాది లక్షలు ఇల్లు సోదాలు చేస్తే దొరికిన వస్తువులు. రూరల్ సిఐ అంశం. ఆ తర్వాత ఎస్ఐ బలిపశువు అనే నినాదం జరుగుతుంది. ఈ విధమైన పరిస్థితులు కొనసాగితే డిఎస్పి కార్యాలయానికి ఇవి చేరువంత చేరుతాయి, కానీ చేరవు అనే కోణం జరుగుతుందా? లేకుంటే ఈ ఏసీబీ దాడుల్లో డిఎస్పి కూడా బలిపశువు కావాల్సి ఉంది, కానీ కాలేదు. డిఎస్పి మురళీ నాయక్ కరెక్ట్ అన్న కోణంలో ఉందా? ఒకవేళ అన్న కోణంలో లేకుంటే మొత్తం వ్యవస్థనంతా నడిపేది ఆ అధికారే కదా. ఎందుకు ఈ 3 పోలీస్ స్టేషన్లు 3 దారులు అనే దారులు ఈ సిఐలు ఎంచుకున్నారే కానీ
ఈ దారి మాది అని డిఎస్పికి తెలుసో తెలియదో అర్థం కాని పరిస్థితి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే రూరల్ సిఐ రమణ దొరికారు ఏసీపీ దాడుల్లో. కడుపు మండి, పిల్లపాపాలు మండి ఇంతవరకు వచ్చాయి. రిమాండ్కు పోయారు ఎస్ఐ సిఐలు. ఇంకేముంది, ఇదే తతంగం అనుకోవద్దు. ప్రస్తుతం ఉన్న అర్బన్ అదే టౌన్ సిఐ చేతివాటాలు కూడా ఉన్నాయి. ఆయన చేతివాటాలు చూపించాడు, చేతివాటాలు చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఒక వీడియోనే ప్రదర్శన చేశా నేను. ఇంతవరకు దాని ఆచీ లేదు, తూచీ లేదు. దానికి వెనకాల ఉన్నటువంటి నేరస్తులు లేరు. అధికార పార్టీ ఘనం. ఓ కారు అంశం. అర్బన్ సిఐ ఇంతవరకు సేఫ్. ఆ సమాచారం లేదు. ఎవ్వరు ఎక్కడైనా ఏమైనా. ప్రస్తుత పులివెందుల 3 పోలీస్ స్టేషన్లు అవినీతిమయంలో మునిగి తేలుతూ ఉన్నాయి అన్నది పులివెందుల యొక్క ప్రజానీకంలో జరుగుతున్న చర్చ, తెలుగుదేశం కార్యకర్తల్లో జరుగుతున్న చర్చ, వైకాపా నాయకుల్లో జరుగుతున్న చర్చ. వేరసి ఈ తతంగమంతా వేదిక అయ్యింది ఏసీబీ దాడులకు. ఇంకా రాబోయే పరిస్థితుల్లో ఏం జరుగుతాయో తెలియదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న అంశం 3 పోలీస్ స్టేషన్లు ముడుపులే. పోలీస్ తుస్సు. వాళ్ళ పర్సులు నింపేందుకే, వాళ్ళ ఆదాయం నింపేందుకే వాళ్ళ జేబుల్లో ఉన్న పర్సులు అనేది నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.